నమస్కారం. 2019లో మాయమాటలు కల్లిబుల్లి మాటలతో ప్రజల్ని ఏమార్చి ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మనస్తత్వాన్ని సైకో మనస్తత్వాన్ని చూపిస్తూ పాలన చేతగాక ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ధ్వంసం చేశారు. అభివృద్ధి లేదు, సంక్షేమం పేరిట దోపిడీ చేయడం మొదలైంది. దాంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు, సమాజం అన్ని రకాలుగా ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతిపక్షాలుగా నిలదీయడం జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి మీరు అక్రమ కేసులు పెట్టినారు. తర్వాత ఎవరైనా కానీ ప్రజలు ప్రశ్నిస్తే కనుక వాళ్ళని కొట్టడము, తిట్టడము, కేసులు పెట్టడము, ఆఖరికి హత్యలు చేయించేటటువంటి స్థాయికి దిగజారినారు. దీనికంతా కారణం ఏంటంటే కనుక వచ్చే రోజుల్లో మేము తిరిగి పరిపాలనలోకి రాము, ప్రజలు మమ్మల్ని చీకొడుతున్నారు, ఎలాగైనా కానీ వీళ్ళని దౌర్జన్యంగా లేదా డబ్బులతోనో ఇతర వ్యాపకాలతో మేము తిరిగి అధికారం రావాలన్నటువంటి కుట్రతో మీరు చేసేటటువంటి అరాచకాల వలన ప్రజల్లో మీ మీద ఇంకా వ్యతిరేకత పెరుగుతూ ఉంది. మీరు చేసేటటువంటి అవినీతి కుట్రలు, ముఖ్యంగా ల్యాండు, శాండు, వైను, మైను ఇవన్నీ కూడా మీరు దోచుకుంటున్నారు. ఈ దోచుకునే క్రమంలో ఎవరైనా ప్రశ్నిస్తే కనుక వాళ్ళను చంపడము, అత్యాచారాలు చేయడం చేస్తున్నారు. వీటిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఫోర్త్ ఎస్టేట్ మీడియా పైన కూడా మీ దాడులను మీరు అసహించుకుంటున్నారు. వాళ్ళంటే కనుక మీకు భయం ఏర్పడింది. ఎలాగా వాళ్ళని అన్నదొక్కాలా అన్నటువంటి ఉద్దేశంతో ఒక బహిరంగ సభకు వెళ్ళి కవరేజ్కి వెళ్ళినటువంటి ఒక విలేకరిని కానీ లేదా ఒక మీడియా ఆఫీసును కానీ ధ్వంసం చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా నికృష్టమైనటువంటి చర్య. ఎక్కడ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ అద్దాలు పగలగొట్టడం అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. కానీ మీరు ఆ స్థాయికి దిగజారినారు. స్వయంగా మీకంటూ ఒక మీడియా హౌస్ ఉండి ఇతర మీడియా హౌసుల పైన మీరు దాడులకు ప్రోత్సహిస్తూ అలా చేసినటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని అందరం ఎక్కించేటటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే కనుక మీ యొక్క ప్రవర్తన పట్ల ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. దీనికి దారుణమైనటువంటి శిక్ష ఎన్నికల్లో ఖచ్చితంగా పడుతుంది. అంతవరకు మీరు ఎన్ని కుట్రలు పన్నినా, మీరు ఎన్ని దాడులు చేయించినా మీ పట్ల వ్యతిరేకత పెరుగుతుందే తప్ప మీరు ఇంకో విధంగా అధికారంలోకి రావాలనేటటువంటి ఆశలు ఎటువంటి పరిస్థితిలో చెల్లవు. ఇప్పుడు మీరు అధికారంలో ఉండి ఇతర మీడియా సంస్థల పైన దాడులు చేయిస్తూ ఉంటే కనుక మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ సొంత మీడియా పరిస్థితి ఏమవుతుందో కూడా ఒకసారి ఆలోచించుకోమని, ఇటువంటి కనీసం వచ్చే 2 నెలల ముందైనా కానీ మీ పాప ప్రక్షాళన చేసుకొని పద్ధతిగా ఉండమని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. ఈ మీడియా పైన జరిగేటటువంటి దాడులను మేము విచారణ వ్యక్తం చేస్తూ వెంటనే ఈ దాడులు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన కఠిన శిక్షలు చర్యలు చేపట్టాలి. లేకపోతే కనుక వాళ్ళ తరఫున పోరాడుతున్నటువంటి మీడియా సంఘాలకి మేము మద్దతు తెలుపుతూ అవసరమైతే కనుక వారితో పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.